హాయ్ అండి. నేనైతే సండే రోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ప్రిపేర్ చేశానండి. నేను ఇంట్లో సింపుల్‌గా ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేశానో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ఫ్రై పీస్ బిర్యానీ తయారు చేసుకోవటానికి మసాలా దినుసులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక 8 వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి. 2 అనాస పువ్వులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్న ముక్క వచ్చి జాపత్రి తీసుకున్నానండి. ఒక 8 వరకు మిరియాలు తీసుకున్నాను. 4 లవంగాలు, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులు తీసుకున్నానండి. వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే బియ్యం అయితే ఒక 3 గ్లాసుల వరకు తీసుకున్నాను. 3 గ్లాసులు బియ్యం తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. నీట్‌గా క్లీన్ చేసుకొని కొద్దిగా వాటర్ ఏసి నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. 3/4 కిలో వరకు చికెన్ తీసుకున్నానండి. దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని, ఇందాక మనం పక్కకు తీసుకున్న మసాలా దినుసులన్నీ వేసుకున్నానండి. వీటన్నిటిని ఒక 4, 5 నిమిషాలు ఫ్రై చేసుకొని, ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పొడి చేసుకోవాలండి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని, దానిలో ఒక 4 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నానండి చికెన్ ఉడికించడానికి. వాటర్ అయితే బాగా కొద్దిగా మరగాలండి. ముందుగా దానిలో కొద్దిగా మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. నేను కొద్దిగా మసాలా దినుసులు వేసుకున్నానండి. చిన్న జాజికాయ, జాపత్రి, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు, అనాస పువ్వు, షాజీరా కొద్దిగా, మొత్తం మసాలా దినుసులు కొద్దిగా ఫ్లేవర్ కోసం వేసుకున్నాను చికెన్‌కి పట్టేటట్టుగా. దీనిలో సరిపడా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేడై ఉంటుంది కదండీ! దానిలో చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు 70% కుక్ చేసుకోవాలండి. సిమ్‌లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ చూడండి చక్కగా ఉడికిపోయింది కదా! దీన్ని పక్కకు తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే పాన్ పెట్టుకొని కొద్దిగా సరిపడా ఆయిల్ వేసుకున్నానండి చికెన్ ఫ్రై చేయడానికి. తర్వాత దానిలోనే ఒక 10-15 వరకు జీడిపలుకులు వేసుకున్నాను. జీడిపలుకులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆల్రెడీ ఇందాక ఎండుమిర్చి వేసుకున్నాం కదండీ! పచ్చిమిర్చి అయితే కొంచెం రెండే వేసుకున్నాను. మసాలా కారం ఎక్కువైపోతుందండి మళ్ళీ ఎక్కువ వేయడం వల్ల. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలోనే ఒక 2-3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. 2 స్పూన్లన్నర వరకు వేసుకున్నాను నేనైతే. ఆ చికెన్‌కే కరెక్ట్‌గా సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కలుపుకొని దానిలోనే ఒక స్పూన్ వరకు మళ్ళీ నార్మల్‌గా కారం వేసుకున్నానండి. కారం వేసిన తర్వాత కొద్దిగా సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తాన్ని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీనిలోనే ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకున్నానండి. పెరుగు కూడా వేసుకొని పెరుగు మొత్తం బాగా కరిగే వరకు కలుపుకోవాలి. మొత్తం కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలండి. పెరుగు వేసాక మనకి కొంచెం స్మెల్ వస్తుంది కదా! ఆ స్మెల్ మొత్తం పోయే వరకు బాగా కలుపుకుంటా ఉంటే కాసేపటికి మంచిగా ఇంకిపోతుందండి పెరుగైతే. ఇప్పుడు బాయిల్ చేసిన చికెన్ మొత్తాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే సిమ్‌లో పెట్టి చేసుకోవాలండి. లేదు అంటే అడుగంటిపోతుంది. అలా మొత్తం కలుపుకుంటా చికెన్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. బాగా కలిసే వరకు మూత పెట్టకుండా ఫ్రై చేయాలండి. మళ్ళీ మూత పెడితే మనకి చికెన్ మొత్తం విడిపోయినట్టు అయిపోతుంది. దీనిలో ఇందాక మసాలా పొడి వేయించి పక్కన పెట్టుకున్నాం కదండీ! ఒక 2 స్పూన్ల వరకు మసాలా పొడి వేసుకున్నాను. ఆ మసాలా పొడి వేసిన తర్వాత ఫ్రై చేయాలి. ఇంకొక స్పూన్ వరకు ఉందండి. అది ఆఖరిన వేసుకుంటాను. మొత్తం ఒకసారి వేస్తే మాడిపోతుందండి చికెను. మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత మిగతా మసాలా పొడి కూడా వేసుకున్నానండి. ఇప్పుడు దానిలో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఒక 8 వరకు కరివేపాకులు వేసుకొని, దానిలో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని మొత్తాన్ని దగ్గరికి ఫ్రై చేసుకున్నానండి. చూడండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి అయిపోయింది కదా! చికెన్ ఫ్రై అయితే పక్కన పెట్టేశానండి. ఇప్పుడు అదే స్టవ్ మీద బిర్యానీ చేసుకోవటానికి గిన్నె పెట్టానండి. బిర్యానీ రైస్ కావాలి కదా! ఇప్పుడు దానిలో ఒక స్పూను నూనె, ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా మసాలా దినుసులు వేసుకున్నానండి. అన్నీ ఒక్కొక్కటిగా వేసుకున్నాను బిర్యానీ మసాలాలు. వేసుకొని అది కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 4, 5 పచ్చిమిర్చి వేసుకున్నానండి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వీటి మొత్తాన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన వస్తుంది కదండీ! అది కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు ఇందాక మసాలా పొడి తయారు చేశాం కదా! అది ఒక స్పూన్ వేసుకున్నానండి. ఈ మసాలాలు మొత్తం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఇందాక చికెన్ బాయిల్ చేసిన వాటర్ ఉంది కదండీ! వాటర్ అయితే నేను 4:30 గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకొని మొత్తాన్ని కలుపుకొని సరిపడా సాల్ట్ వేసుకొని, వాటర్ అయితే బాగా మరిగిచ్చాలండి. మరిగిన తర్వాతే రైస్ వేసుకోవాలి. ముందే వేస్తే రైస్ కొంచెం అంటుకున్నట్టు వస్తుందండి. చూడండి వాటర్ అయితే చక్కగా బాయిల్ అయిపోయింది కదా! ఇప్పుడు నానబెట్టిన రైస్ మొత్తాన్ని వేసుకున్నాను. ఒకసారి ఉప్పు చూసుకోండి. లేదు అంటే ఉప్పు కొంచెం తక్కువ, ఎక్కువ అవుతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బియ్యం కూడా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలా కలుపుకొని మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి 10 మినిట్స్ తర్వాత ఆ చికెన్ వాటర్ వేయడం వల్ల బిర్యానీ రైస్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదండీ! చికెన్ ఒకసారి బిర్యానీ పైన మొత్తం వేసుకున్నాను.
ఒక 10 నిమిషాల తర్వాత ప్లేట్‌లో వేసుకొని తింటే బయట మనం రెస్టారెంట్‌లో తిన్నప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. బిర్యానీ అయితే చాలా బావుందని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా కాంప్లిమెంట్లు ఇస్తారండి. నేను బిర్యానీ చేసినప్పుడు ఎగ్స్ కూడా ఉడకబెట్టి పక్కన పెడతానండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.